వెంకటేశ్వరరావు గారు, జగన్ పై దాడి జరిగిన నెక్స్ట్ డేనే చంద్రబాబు పవన్ కళ్యాణ్పై కూడా రాళ్ల దాడులు జరిగాయి. మరి దీన్ని మీరేం చెప్తారు? అరే వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యగా మేడం, వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీకి దాడులు చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య కదా. వాళ్ళు అక్కడి నుంచే కదా అసలు మొదలైంది, వాళ్ళ ప్రస్థానమే అది కదా. సో మేమేంటంటే ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా రేపు జరగబోయే ఎలక్షన్లు సక్రమంగా జరగనివ్వాలి, ప్రజల తీర్పుకి కట్టుబడి ఉండాలి. ఆ ఆలోచనతో మేమున్నాం. వాళ్ళు 100 చేష్టలు చేసినా, రాళ్ళు ఇస్తున్నా, ఇంకోటి ఇస్తున్నా మేము ప్రజాస్వామ్యయుతంగానే మేము ముందుకెళ్తాం. వాళ్ళ యొక్క పిచ్చి చేష్టలకి, వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్కి మేము ఎక్కడా కూడా వాళ్ళు ఏదో అనుకున్నారు డైవర్ట్ చేద్దామని, మేము ఎక్కడ కూడా డైవర్ట్ కాం. మేము ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కాంక్షించాం కాబట్టి, పొత్తు కుదిరిచిన కారణం కూడా అదే కాబట్టి మేము అదే లైన్లో వెళ్తాం. ఎక్కడ కూడా వాళ్ళు ఏదో అనుకున్నారు వాళ్ళు ట్రాప్ అని, ఎక్కడ కూడా పడం మేము. ఓకే, చికాగో నుంచి కృష్ణ గారు లైన్లో ఉన్నారండి. కృష్ణ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్కారం వెంకటేశ్వరరావు గారు, చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. మీరు చెప్పినట్టే సపోజ్ జగన్ గారే రాయితో కొట్టించుకున్నారని అనుకుందాం సార్. మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బ్లేడులతో కొట్టించుకుంటున్నారా సార్ అన్నది నాకు అర్థం కాలేదు. क्या भाव चल रहा? 70-80 मुंबई। चल 50,000 लगा। एक पेटी तो खेलो। हरियाणा प्रगर। मुंबई टॉस जीत गई। This and more. Streaming on News 9+. నాకు ఎందుకు అంటే మొన్న ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు నన్ను అందరూ బ్లేడ్లతో కోసేస్తున్నారని అన్నారు కదా, మరి అది కూడా మనం ఆ విధంగానే తీసుకుందామా? ఒక వ్యక్తిని ద్వేషించచ్చు కానీ వ్యవస్థీకరమైన ద్వేషం ఉండొచ్చు కానీ సార్, వ్యక్తిగత ద్వేషం ఉంటే అది మంచిది కాదేమోనని నాకు అభిప్రాయం వస్తుంది సార్. ఎవరి మీదకి ఎవరికైనా ఏ పార్టీ కూడా 2 డిఫరెంట్ పార్టీస్ ఎప్పుడు ఒకే ఒపీనియన్తో వర్క్ చేయవు సార్. కానీ అది వ్యక్తిగత ద్వేషంగా మారిపోతే అది ప్రమాదకరంగా కాదు. మీ ఎమోషన్స్ పీపుల్కి కూడా వెళ్ళిపోతున్నాయి సార్. లీడర్స్ మాట్లాడుతున్న మాటలు పీపుల్కి ఆదర్శంగా ఉండాలి. మీరు ఎమోషన్గా స్టేజ్ మీద మాట్లాడితే అదే ఎమోషన్ కామన్ పీపుల్ తీసుకుంటుండడం వల్లే ఈ విధమైన దాడులు జరుగుతున్నాయేమో అని నా అభిప్రాయం సార్. స్టేజ్ ఎక్కగానే ఒక్కొక్కరు మోడల్గా ఉండవలసిన వాళ్ళు వీళ్ళు స్టేజ్ మీదే వాళ్ళే డాన్స్ వేసి ఎమోషన్గా మాట్లాడుతుంటే పీపుల్ ఏ విధంగా తీసుకుంటారు సార్? అదొక్కసారి ఆలోచించండి సార్. మీరు శాంతంగా లేకపోతే, లీడర్ శాంతంగా లేకపోతే పీపుల్ ఎలాగుంటారు సార్? పీపుల్ షుడ్ బి ఎ మోడల్ ఫర్ ద లీడర్ షుడ్ బి ఎ మోడల్ ఫర్ ద పీపుల్. కృష్ణ గారు 100% మీరు కోరుకున్నదే మేము కూడా కోరుకుంటున్నాం. కృష్ణ గారు, మీరు కోరుకుంటున్నదే మేము కూడా కోరుకుంటున్నాం. కానీ మనకి ఎగ్జాంపుల్స్ చెప్తాం, ప్రతిదానికి కూడా ఒక ఎగ్జాంపుల్ మనం బ్యాక్ పోతుంటాం, హిస్టరీకి వెళ్తుంటాం, జరిగింది ఇట్లా జరిగిందని. ఇక్కడ కూడా మేము మాట్లాడుతున్నామంటే గత చరిత్రను బట్టే మేము మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో కోడికత్తి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఏ రకంగా జరిగినాయో అదాని నుంచి వస్తున్నాం మేము ఇవాళ. ఇప్పుడు ఇదే నంద్యాల సభలో చంద్రబాబు నాయుడు గారిని గంతో కాల్ చేయమని చెప్పేసి ప్రొవోక్ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు మేమేదో ఇవాళ సృష్టించింది కాదండి, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకు ఉన్నటువంటి చరిత్రను బట్టే మేము మాట్లాడుతున్నాం ఇవాళ. ఏ కోడికత్తి కేసులో ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు కోర్టు ఎప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి అని కోర్టు పిలుస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి ఇబ్బంది ఏంటి? ఎందుకు కోర్టుకు వెళ్ళట్లేదు? ఎందుకు? కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే మనకేమర్థమవుతుంది? సో దాన్ని బట్టే మేము వాళ్ళు చెప్తున్నాం. అంతేగాని ఇక్కడేదో మాకు వ్యక్తిగతంగా ద్వేషం ఉండాల్సిన అవసరం అసలు లేదు మాకండి. ఆయన పుట్టిన ప్రాంతం వేరు, పెరిగిన ప్రాంతం వేరు. మేము పుట్టిన ప్రాంతం వేరు, మేము పెరిగిన ప్రాంతం వేరు. ఇక్కడ వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సిన పనిలే మాకు. రాజకీయాల్లోకి వచ్చాం, రాజకీయాల్లో ఎవరిపైన ఎందుకు వస్తాం? ప్రజాసేవ చేద్దామని వస్తాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా వ్యాపారస్తుడు, వ్యాపార ధోరణిలో వచ్చాడు వాళ్ళ రాజకీయాల్లోకి. వ్యాపారమే చేస్తున్నాడు ఇవాళ కూడా. ఇసుక దగ్గర మొదలు పెడితే ఏ ప్రభుత్వం కూడా సారా వ్యాపారం చేసింది లేదండి ప్రభుత్వం మీద అటువంటిది.
ఈయన కొత్తగా పెట్టాడు, దానికి ఏం చెప్పాడు, నియంత్రణ అన్నాడు. ఇంతవరకు నియంత్రణ చేయగలగడా? నియంత్రణ చెయ్యకపోగా చిన్న 50 ఇళ్ళున్నటువంటి పల్లెటూరులో కూడా బెల్ట్ షాప్ పెట్టించినటువంటి ఘనత అయింది వాళ్ళ. సో ఇవన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాత మేము మాట్లాడుతున్నాం. మేమేదో ఎమోషనల్గా మాట్లాడతామో లేదంటే ప్రొవోక్ చేయటమో అది ఎప్పుడు లేదండి. నథింగ్. మీరు అన్నారు ఇందాకేదో డ్యాన్స్లు అనేది, అది సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా కానీ కొంత క్యాడర్ను ఉత్సాహపరుస్తాం చేసేటువంటి పబ్లిక్ మీటింగ్లో ఉంటాయి. మీరు దాన్ని తప్పు పెడితే ఎట్లా? అది తప్పని మీరు భావించినప్పుడు ఇక మేము దాని గురించి కూడా ఏం చేయలేం.